వాళ్ళు బ్యాట్ పడుకుంటున్నారు వాళ్ళు. ఈ అమ్మ చూడు కాబట్టి బ్యాట్ పడుకుంటున్నారు. కాదు ఈ అమ్మ తప్పు. మీకు చెప్పాను గ్రౌండ్లో సార్ చెప్పాను. మన చిన్నపిల్లలు ఫ్లోటింగ్ ఫస్ట్ బ్యాక్ టు బ్యాక్ ఎక్కడికి వేస్తే అది ఆడించినట్టు ఉండాలి. ఆడాలి ఫస్ట్ ఇంకో గ్రిప్ కూడా ఇప్పుడు అమ్మ పట్టుకుందా అలా పట్టుకుంటే నీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ట పట్టుకోండి కానీ లేకపోతే పైన పట్టుకున్నా కానీ అది సేమ్గా ఉంటుంది. మీరు చెప్పినట్టు పట్టుకోవడం కరెక్ట్. చూడు ఇక్కడ పట్టుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ పట్టుకోవడం వల్ల ఫస్ట్ అంటే మా ప్లేయర్ అపీరియన్స్ ఉంది. సెకండ్ చూడు ఇక్కడ పట్టుకుంటే ఎంత హైట్ ఉంది, చూపుకుంటే ఎంత అవుతుంది. సో అది నువ్వు బాల్ ఎంత హైట్లో కొట్టగలిగితే అంత అడ్వాంటేజ్ నీకు. బాల్ కింద సో అది అలాగే బ్యాక్ ప్లేయర్ ఏ పొజిషన్ చెప్తే ఆ పొజిషన్ ఆడాలి. తర్వాత బ్యాక్ అనే కాదు ఫ్రంట్ అయినా సరే ఎవరైనా సరే ఫస్ట్ బేసిక్ ఏంటంటే వాడు నువ్వు కోర్టులోకి బాల్ ఎక్కడ క్లియర్ అంటే అక్కడ తీయాలి. అది 6 days ఓన్లీ పెట్టి సండే ఒకరోజే మన ఫ్రెండ్స్ ఆడించాలి. ఫ్రెండ్స్ ఆడుతుంది. అది ఏంది ఈ 6 days నువ్వు ఆడించిన ఆ ఇండివిజువల్ ప్రాక్టీస్ ఆ 7th day వాడికి కోర్టు ఎందుకంటే డిస్టెన్స్ కోసం అంటే ఎంత లాంగ్ బాల్ని కొట్టాలి, ఏ బాల్ ఎంత లాంగ్ కొట్టాలి అంటే కోర్టు ఇక్కడంతా ఏంటంటే ఇండివిజువల్గా ఆడిస్తారు ప్రాక్టీస్. అప్పుడు నీ గేమ్ చాలా ఫాస్ట్ డెవలప్ అయిపోతుంది. నువ్వు ఇలా ఒక సంవత్సరం ఆడించినా కానీ అవ్వంది ఇండివిజువల్గా ఒక 3 months ఆడచ్చు మొత్తం అయిపోతుంది ప్లేస్. అది ఏంటంటే వాళ్ళని నేను గ్రేడ్ చేసుకోవాలి. అందరం ఆడితే కూడా అవ్వదు. మళ్ళీ దాంట్లో ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు అట్లా ప్లేయర్స్ చేసి ఏ గ్రేడ్ ప్లేయర్స్ని నువ్వు ప్రాక్టీస్ చేయించి వాళ్ళతో కింద ఆడించాలి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మందికి మనం చేయగలము. ఇంకొకటి ఏ గ్రేడ్ ప్లేయర్స్ ఆ చిన్నపిల్లల్ని ఆడిస్తారు కదా, అప్పుడు ఆడిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఎట్లా కొట్టి బాల్ తప్పు వస్తుంది, ఎలా కొట్టి అవుతుంది వాళ్ళు చూసినప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకొక మన ఫస్ట్ టీం వద్దు ఫస్ట్